నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక్కసారే వస్తుందని అంటారు. కానీ రాబో 2026లో 3 సార్లు వస్తుందని మీరు తెలియజేశారు గురుగారు. సో దీని వల్ల మనకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయంటారు? అలాగే ముఖ్యంగా మన భారతదేశానికి కానీ ఇక్కడున్న రాజకీయ పరిస్థితులకు కానీ ఎట్లా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఎప్పుడైనా సరే మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఒకసారి చతుర్గ్రహ కూటమి ఖచ్చితంగా వస్తుంది. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇట్స్ కామన్ థింగ్. అయితే ఈ కాంబినేషన్ 2013లో కూడా ఒక్కసారి ఏర్పడింది. కాకపోతే చతుర్గ్రహ కూటమి 3 సార్లు ఏర్పడింది ఒకే ఇయర్లో. అప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. నక్సల్ అటాక్స్ అనుకోండి, ఈ తీవ్రవాదులకు సంబంధించిన అనుకోండి, 2011 to 13 మధ్యలో కూడా. అయితే ఇక్కడ మనం కనుక ఈసారి ఎప్పుడు ఏర్పడుతుంది, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేవి కనుక చూసుకుంటే, మనం డేట్స్ వైజ్గా కనుక తీసుకుంటే మనకి దీని ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే జనవరి 19వ తేదీ 20వ తేదీ పర్టికులర్గా చూసుకుంటే 19-20 తేదీలో మకర రాశిలో ఏర్పడుతుంది ఫస్ట్ ఇది. 19-20 తేదీలో 5 గ్రహాలు కలిసి ఉంటాయి. ఓకే, ఇక దాని తర్వాత 21 జనవరి నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 గ్రహాలు కలిసి ఉంటాయి ఇదే మకర రాశిలో. అంటే పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి న్యాచురల్ 10th హౌస్లో ఉంటున్నాయి. ఓకే, దీని తర్వాత మనకి మరలా 18 ఫిబ్రవరి 19 ఫిబ్రవరి ఈ 2 రోజులు మళ్ళీ కుంభంలో ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడూ ఏర్పడదు, చాలా రేరెస్ట్ కాంబినేషన్ ఇది. ఒకటే సంవత్సరంలో 3 నెలలు వరుసగా 3-4 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టైంలో ఇక్కడ. సో ఫిబ్రవరి 18th and 19th టైంలో పంచగ్రహ కూటమి ఏర్పడి మరలా ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 1 వరకు ఈ పంచగ్రహ కూటమి 2 సార్లు ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఒకే సంవత్సరంలో 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడిపోతుంది. చతుర్గ్రహ కూటమి కూడా ఇక్కడ మనకి ఇదే కుంభరాశిలో ఒక గ్రహం బయటికి వెళ్ళిపోగానే మనకి దాదాపుగా 2 మార్చి నుంచి 14 మార్చి వరకు 4 గ్రహాలు కలిసి ఉంటాయి. మరలా ఈ 2 మకరం కుంభం అయిపోయిన తర్వాత మీనంలో అంటే రవి, శని, శుక్ర, బుధ గ్రహాలు పర్టికులర్గా మీకు 14 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 16 ఏప్రిల్ వరకు ఇక్కడ మళ్ళీ ఈ 4 గ్రహాలు కలిసి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక వారం రోజులు ఏప్రిల్లో, ఈ జనవరిలో కొంతకాలము, ఫిబ్రవరిలో కొంతకాలం, ఇలా ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఇలా పంచగ్రహ చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. మీరు కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఇక్కడ కనబడదు. 2011 or 13 టైంలో ఒక్కసారి మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే మేషం, వృషభం, మిథున రాసులో కనిపిస్తుంది. ఆ సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే నేను మీకు చెప్తాను. అది నేను ఆల్రెడీ పొద్దున్న నోట్ చేసి కూడా పెట్టాను. అది ఎగ్జాక్ట్లీగా ఎప్పుడు ఏంటి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు 2013లోనండి జూన్లో ఏర్పడింది. 2013 ఏప్రిల్, మే, జూన్. మీరు కనుక 2013 ఏప్రిల్, మే, జూన్స్ కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఇక్కడ, మేలో ఇక్కడ, జూన్లో ఇక్కడ 4 ప్లానెట్స్ కలిసాయి. మళ్ళీ ఇప్పుడు రేర్గా అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కూడా మీరు కనుక వికీపీడియాలోకి వెళ్ళి చూసినట్లయితే మీకు జూన్లో సివిల్ వార్ డెవలప్మెంట్, అంటే అక్కడ కొంతవరకు అక్కడ ఆ యొక్క ఇది జరిగింది. అండ్ మేలో నక్సల్ అటాక్ జరిగింది ఆన్ May 25th. ఓకే, మావోయిస్ట్ ఇన్సిక్రెన్స్ అటాక్స్ ఇన్ కన్వే. అండ్ అలాగే బోస్టన్లో మ్యారథాన్ బాంబింగ్ జరిగింది April 15th రోజు. ఇలా మీరు కనుక వెనక్కి ఒకసారి వెళ్ళినట్లయితే ఈ పంచగ్రహ చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కానీ ఇలా 3 రాసులకి జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది చూసారా, అప్పుడు శని గురువు నీచబడి 2021లో 2019లో వచ్చింది, బట్ 2020-21లో తీవ్రంగా ఉంది మనకి కోవిడ్. మకర రాశిలో జరిగింది. అప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా 6 years బ్యాక్, 5 years బ్యాక్. అలా ఇలా జరిగినప్పుడు కలిగేటువంటి ఫలితాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకి, వెస్టర్న్ కంట్రీస్కి, ఎందుకంటే శని వెస్ట్కి కారకుడు.
ఓకే. పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉంటాయో అమెరికా, కొన్ని దేశాలకి చాలా పెద్ద దెబ్బ పడనుంది. అటాక్స్ జరగడము, బాంబింగ్స్ జరగడము, ఓకే. అనవసరంగా ద్రవ్యోల్బణం ఇబ్బంది అవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల ఏమిటంటే ముఖ్యంగా ఈ 3 రాసులు ఇలా జరుగుతున్నందుకు ఇది ఆల్రెడీ నవంబర్ మాసం నుంచి దీని ప్రభావం ఉంది. బట్ జనవరి నుంచి ఈ 3 కలిగే ముందు దీని ఫలితం ఇస్తుంది. ఎలా అంటే ఒక పెద్ద వర్షం పడే ముందు మేఘాలు కమ్ముకుంటాయి, అవును, చీకటి అవుతుంది. చీకటి అవుతుంది. ఇవన్నీ కూడా ముందు నుంచే దాని సిమ్టమ్స్ ఇస్తూ వస్తుంది. ఓకే. మనం దీనికంటే ముందు చెప్పుకున్నాం ఏమంటే ఇట్లా ఫ్లైట్లు ఇదవుతాయి. అవును. అండ్ అదేవిధంగా ఆ బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయినప్పుడు కూడా అనుకున్నాం ఏమంటే ఇది కొంచెం సంకేతం మంచిది కాదు. మనం ఆల్రెడీ 3-4 వీక్స్ బ్యాక్ కూడా ఈ కొన్ని వైరస్లు రానున్నాయి. అవును. అదేవిధంగా మనం అఖండ మూవీలో చూపించింది కూడా ఒక ప్రిడిక్షన్ చెప్పాడు. ఒక దాన్ని ఏమంటారు బయోవార్, ఈ బయోవార్ రిలేటెడ్ సంబంధించి కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఏమిటంటే ఎప్పుడు జరగనంత ఇబ్బంది జరగనుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి దీనివల్ల మనకేమిటి, మనం చెప్పేసుకుంటే కాదు కదా. దీనివల్ల ప్రజలు ఫస్ట్ కాపాడపడాలి. మనం ఏం చెప్పుకున్నా కూడా ఆస్ట్రాలజీ ఎందుకు ఉందంటే ప్రజలకు మంచి జరగడానికి. అవును. ఓకే. ఇక్కడ ఏంటి 10th హౌస్, న్యాచురల్ 10th హౌస్, న్యాచురల్ 11th హౌస్, న్యాచురల్ 12th హౌస్లో ఉన్నందుకు పర్సనల్ చార్ట్లో ఉండే ప్రెడిక్షన్స్ వేరుగా వస్తాయి, వేరుగా ఉంటాయి. అయితే ఈ సమయాల్లో పర్టికులర్గా అంటే 2026 పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన 2025 నవంబర్ నుంచే ఇది స్టార్ట్ అయిపోయింది చెప్పాలంటే. 2025 నవంబర్ మిడిల్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి దాని ఇది. అందుకే మీరు అక్కడక్కడ మీకు గమనిస్తే కనుక అక్కడక్కడ చిన్న ఈ అగ్నిపర్వతాలు పేరడం కానివ్వండి, మంచు విపరీతంగా రావడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది 3 దిశల్లో దీని ప్రభావం చూపిస్తుంది. ఎలాగా అంటే ఒకటి ప్రకృతిలో విపరీతమైన చలి, విపరీతమైన వర్షాలు, విపరీతమైనటువంటి ప్రకృతి పరంగా ఉండేటువంటి కొన్ని పంచభూతాల్లో కొన్ని మార్పులను ఇస్తుంది ఎప్పుడు కూడా ప్లానెట్. రెండవది ఏంటంటే మనిషి యొక్క బుద్ధిలో ప్రవేశిస్తుంది ఎప్పుడు కూడా గ్రహ ప్రభావం. అంటే ఎవడో ఏ దేశం వాళ్ళకు ఒక బయోవార్ చేయాలనిపించడం, నీళ్ళలో ఏదో కలపడం, గాలిలో ఏదో కలపడం, దీని ద్వారా జనాలకు కొంత చెడు కల్పించాలనుకోవడం. మనం ఇంకోటి కూడా అనుకున్నాం కొంచెం హెచ్ఐవి కేసెస్ కూడా పెరుగుతాయని. మీరు గమనిస్తే కనుక ఈ మధ్య అదే జరుగుతుంది. మీరు వినండి కావాలంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువగా పెరుగుతుందని. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు ఒక మోస్తరులుగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అక్కడ ఏదో భూకంపం వచ్చింది, కానీ తీవ్ర స్థాయిలో రావాలి అంటే ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడాలి. సో నేను అనేది ఒకటే, మీ అందరూ కూడా ఈ గ్రహస్థితి ఉంది కాబట్టి పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి వారు, లేదా బార్డర్స్ దగ్గర ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, విపరీతమైన చలి లేదా అక్కడ దగ్గరలో కొన్ని అగ్నిపర్వతాలు పేలుతాయి, లేకపోతే కొంచెం ఎక్కువ వాటర్ ప్లేసెస్తో దగ్గర ఉండేటువంటి వారు, మిలిటరీలో లేకపోతే డిఫెన్స్ నక్సల్ ఏరియాస్లో ఉండేటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా. ఇది చూపిస్తుంది, దాని ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. అలాగే కొన్నిసార్లు కరెన్సీ మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కరెన్సీ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు, లేనట్లయితే ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కూడా కొంచెం ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పుడైనా సరే ఏదైనా తారుమారు అవుతుంది, అటాక్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే రకరకాల అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక రకంగా అయితే మానవ తప్పిదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాల వల్ల మనం చూడండి అది మానవ తప్పిదమే ఫ్లైట్స్ ఆగిపోవడం అనేది చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 1 year బ్యాక్ చెప్పారు ఇన్ని గంటల సేపు మీరు ఇవ్వాలి, 36 hours కాదు 48 hours ఇవ్వాలి నడిపేటువంటి వాళ్ళకి అనగానే మా దగ్గర దొరకట్లేదని ఫ్లైట్లు ఆపేశారు. దాని పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తుండొచ్చు, వాడి ప్రాణం పోతుందిగా. ఇంకో వ్యక్తి పెళ్లి కోసం వెళ్తున్నాడేమో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆగిపోయింది, పరిస్థితి ఏంటండి? మొత్తం వేస్ట్ అయిపోయింది కదా. సో ఆ రకంగా ఏంటంటే ఈ 3 రాసుల్లో పంచగ్రహ కూటమి 3 సార్లు ఏర్పడుతుంది. ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 సార్లు చతుర్గ్రహ కూటమి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఇది పర్టికులర్గా కెరియర్స్ మీద, బిజినెస్ల మీద, లేకపోతే దేశాల్లో ఉండేటువంటి కొన్ని ద్రవ్యోల్బణం మీద. ఇంకోటి ఇక్కడ కుంభరాశిలో సంచరించేటప్పుడు ఏంటంటే కొన్ని దేశాల్లో కనీ విని ఎరగనటువంటి కొన్ని నిధులు కూడా బయటపడతాయి దీనివల్ల. యురేనియం, పలానా దగ్గర యురేనియం బయటపడింది అంటారు, లేకపోతే పలానా దగ్గర బంగారం బయటపడింది అంటారు, పలానా దగ్గర చాలా పెద్ద గొప్ప ఇవి బయటపడ్డాయి అంటారు. ఇది కూడా ఇస్తుందండి ఇక్కడ. ఇది కుమ్మంలో కానీ వృశ్చికంలో కానీ ఎవరికైనా జన్మజాతకంలో ఈ గ్రహాల సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ కారకంగా దొరుకుతాయి కూడా కొన్ని. సో ఇక్కడ దేశాల్లో ఒక మంచి ఉంటుంది, కానీ 90% ఈ యుద్ధాలని, యుద్ధ వైఖరని, మానవ బాంబులని, లేకపోతే బయోవార్స్ అని,
లేకపోతే భూకంపాలని ఇటువంటివి ఎక్కువగా పెరగనున్నాయి. ఓకే. ఈ వైరస్లని లేకపోతే ఏదో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు మీరు గమనించండి, ఈ రాబోయే 1 year కూడా ఎనీ హాస్పిటల్స్కి మీరు వెళ్తే కనుక స్ట్రోక్స్ వల్ల జనాలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు. బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది మనిషి ఆరోగ్యం మీద. కాబట్టి ఎవరికైనా ఏమాత్రం కొంచెం తలదిరుగుతున్నట్టుగా అనిపించినా పర్టికులర్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని దానికి సంబంధించినటువంటి జాగ్రత్త మెడిసిన్ తీసుకోవాలి. ఓకే. ఈ సమయంలో మీరు గమనించండి, చాలామందికి తల కొంచెం తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి, కొంచెం డౌజీనెస్గా ఉంది అని అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ కుజుడు ఉన్నాడు ప్రజెంట్, ఓకే. ఇక్కడ శని ఉన్నాడు. అంటే గురువు యొక్క రాసులు మనిషి యొక్క బ్రెయిన్ చెప్తాయి. కాబట్టి అవి ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. వీలైతే కాస్త గోవులకి అరటికాయలు తినిపించడము, గంధము దానంగా ఇవ్వడం, గంధముతో పూజలు చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటాం. మన భారతదేశం అలాగే ఇక్కడ రాజకీయ పరిస్థితుల మీద వీటి ఇక్కడ రాజకీయ పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఉన్నాయి. ఎందుకంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారు గతించినప్పుడు మీరు కనుక చూస్తే రవి చూడడానికి ఒక స్వక్షేత్రంలో ఉంటాడు, అది పాపకతిలో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైం కనుక మీరు 2009లో కనుక తీసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్ అక్కడ ఉండేటువంటి కాంబినేషన్. అందుకని రాజకీయాల్లో కూడా కొన్ని విపత్తు పరిస్థితులు, కొన్ని మార్పులు ఉంటాయి. అయితే మన దానికంటే కూడా విదేశాల్లో ఉండేటువంటి రాజకీయాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది కేతు సింహంలో ఉన్నందుకు. కాబట్టి అయితే ఒకటేంటంటే ఒక ప్లస్ కూడా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులకి కొంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాల్లో కొన్ని పురస్కారాలు అందడం, వాళ్ళకి సరైన గౌరవం అందడం, అదేవిధంగా జరగబోయే విపత్తులన్నీ కూడా కొన్ని దేవతా సంబంధించిన లేకపోతే స్పిరిచువల్ ప్లేసెస్లోనే వాటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు దొరకడం, లేకపోతే అక్కడి నుంచే మీకు ఒక ఏమంటారు చూడండి, ఒక్కోసారి అక్కడి నుంచే ప్రారంభం అవుతాయి ఏమైనా కానీ, స్పిరిచువల్ ప్లేసెస్ నుంచే ప్రారంభం అవుతాయి. స్పిరిచువల్ ప్లేసెస్సే మనకి కొన్ని సంకేతాలు అందించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకున్నట్లయితే ఆ యొక్క విపత్తులో మీరు ఉండకుండా చక్కగా హ్యాపీగా ఉంటారు. అది దానికోసం నేను చెప్తున్నాను ఇదంతా కూడా. ఓకే గురుగారు. సో అయితే మీరు చెప్తున్నట్లు ఇందాక దానాలు, అలాగే ఏదైనా మంత్రం తెలియజేస్తారా గురుగారు? కొంచెం చండీ మంత్రం ఎక్కువగా చేసుకోవాలి. చండీ దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, చండీ పారాయణం చేయడము. చండీ పారాయణం కనీసం వినాలి. వింటే ఇందాక మనం అనుకున్నాం బ్రెయిన్ మీద ఎఫెక్ట్, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండే గ్రహస్థితి ఉంది అని, అది వాళ్ళకి ఎఫెక్ట్ కలగకుండా ఆయురారోగ్యాలతో ఉంటారు. ఓకే గురుగారు. సో విన్నారు కదండి, విదేశాల్లో ఉండే వాళ్ళకి కొంచెం పరిస్థితులు అయితే బాగాలేదంట, ఈ మంత్ర జపం చేసుకుంటే కనుక మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.